బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో పరిపాలనా విభాగం డీఐజీగా వ్యవహరిస్తున్న అమ్మిరెడ్డికి శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ నోటీసు పంపించింది. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాలులో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2020లో గుంటూరు జిల్లా తక్కెలపాడులో ఒక ప్రభుత్వ భవనం ప్రహరీ ప్రారంభ కార్యక్రమానికి అప్పటి ఎమ్మెల్యే హాజరవుతారని వైసీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. అయితే ఇదేమైనా చైనా వాలా దీన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యే రావాలా అన్నట్టు టీడీపీ కార్యకర్త ఒకరు చేసిన వీడియో వైరల్ అయింది. అతని గుంటూరు పోలీసులు తీసుకెళ్లి తర్వాత వదిలివేశారు. ఆ సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పులివెందులు పిల్లి భయపడినట్లుంది, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ట్వీట్ చేశారు. దానిపై నాడు గుంటూరు ఎస్పీగా ఉన్న అమ్మిరెడ్డి స్పందిస్తూ లోకేష్ తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారని, న్యాయపరంగా చర్యలకు ఆయన బాధ్యుడవుతారంటూ మరికొన్ని అంశాలు ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. తాను చేయని దాన్ని చేసినట్లుగా చెబుతూ ఎస్పీ తన ప్రతిష్టకు భంగం కలిగించారని లోకేష్ అప్పట్లోనే శాసన మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు. దాన్ని ఆయన అప్పటి మండలి సభాహక్కుల సంఘానికి పంపారు. కానీ ఆ ఫిర్యాదుపై పురోగతి లోపించింది. ఇటీవల కొత్త ప్రివిలేజ్ కమిటీ సమీక్షకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అమ్మిరెడ్డికి నోటీసు ఇచ్చింది. డీఐజీ అమ్మిరెడ్డి విచారణపై ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి శాసనసభ మండలి ప్రివిలేజ్ కమిటీ నుంచి నోటీసులు అయితే అందాయి. మంగళవారం మధ్యాహ్నం హాజరవ్వాలని ఆ నోటీసుల్లో అయితే కమిటీ పేర్కొంది. అయితే ఐఎస్ ఆఫీసర్ అమ్మిరెడ్డికి రాష్ట్ర శాసన మండలి ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతేనో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సంచలనంగా మారిందని చెప్పాలి. ఆయన గుంటూరు అర్బన్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో రాష్ట్ర ఐటీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కించపరిచేలా ట్వీట్ చేశారనే కారణంతో ఈ నోటీసులు ఇస్తున్నట్లయితే ఏదైతే ఇచ్చిందో వాటిల్లో స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ మంగళవారం మధ్యాహ్నం ఈ అంశం మీద సమావేశం కానుంది. అదే సమావేశంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డి హాజరు కావాలని కూడా నోటీసులు అయితే పేర్కొంది ప్రివిలేజ్ కమిటీ. మొత్తంగా చూసుకుంటే ఆయన గతంలో ఏదైతే ఆ సమయంలో చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్పట్లోనే ఫిర్యాదు అయితే చేశారు. అప్పుడు దాని మీద చర్యలు అయితే లోపించిన పరిస్థితుంది. అయితే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రివిలేజ్ కమిటీ ఏదైతే ఉందో అది మళ్ళీ దీన్ని మళ్ళీ రివైజ్ చేసి దానిలో విచారణ చేయాలన్న ఉద్దేశంతో నోటీసులు అయితే ఇచ్చినట్టయితే తెలిసింది కదా. రైట్ కుమార్ చంద్, అసలు దీనిపైన లోకేష్ ఏమైనా స్పందించారా? లోకేష్ ఇంతవరకు అయితే దీని మీద స్పందించలేదు కదా. అయితే ఏదైతే కమిటీ శాసన మండలి కమిటీ ప్రివిలేజ్ కమిటీ ఏదైతే తీసుకోవాలన్నటువంటి ఏదైతే మధ్యాహ్నం తీసుకోవాల్సినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంలో అయితే మాత్రం దీనిలో చర్చించిన మీదట అయితే మాత్రం దీని మీద కామెంట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కమిటీ ప్రివిలేజ్ కమిటీ ఏమైతే ప్రశ్నలు సంధించబోతుంది, అదేవిధంగా ఆయన ఏమడగబోతుంది అనే విషయాలు మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే ఆసక్తికరంగా మారాయి. అయితే ఏదైతే కమిటీతో కూర్చున్న అనంతరం అంటే భేటీ అనంతరం ఆయనకు సంబంధించి అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారని తెలిసే అవకాశం ఉంది కదా. రైట్ కుమార్ చంద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.